గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు న్యూస్ అన్ని చాలు. నా పేరు లుంబిని. యాజ్ యూజువల్ 80th ఇండిపెండెన్స్ డే సందర్భంగా రెడ్ ఫోర్ట్ దగ్గర ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చేసిన ఒక ఐకానిక్ స్పీచ్, దాని నుండి మనం ఏమేం టేక్అవే తీసుకోవచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఆల్రెడీ పాస్ట్లో జరిగిన అచీవ్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తూనే సైమల్టేనియస్లీ 2047 వికసిత్ భారత్కి కూడా అడుగులు వేస్తున్నారనమాట. సో దాని గురించి క్లియర్గా దేని మీద ఎంఫసిస్ చేశారు, దాన్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ చాటిల్ సార్ మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. రైట్, పాస్ట్ అచీవ్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తూనే 2047 వికసిత్ భారత్ ఏదైతే సెంట్రల్ ఆబ్జెక్టివ్ ఉందో గవర్నమెంట్కి, సో దాని గురించి కూడా డిస్కస్ చేశారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. అండ్ మెయిన్ ఎంఫసిస్ వచ్చేసి మనకు చాలా విషయాల్లో కనిపిస్తుంది, యూత్ కానీ, విమెన్ ఎంపవర్మెంట్ గురించి అండ్ ఆల్సో సెల్ఫ్ రిలయన్స్ కానీ, ఇవన్నీ కూడా. సో టాప్గా మనం ఏది తీసుకోవచ్చు అంటారు సార్? మోదీ గారు మాట్లాడుతూ మెయిన్గా 2047 మీరు చెప్పినట్టునే వికసిత్ భారత్ గురించి చాలా డీటెయిల్గా మోర్ దెన్ గంట సేపు మాట్లాడారు. రైట్, ఒక రిపోర్ట్ కార్డ్ ప్రజెంట్ చేశారు. ఎప్పుడైనా మనం మాట్లాడుతున్నాడు, స్పెషల్లీ నేను ఫ్యాక్ట్స్తోనే మాట్లాడతాను, నేను వచ్చి ఏదో చెప్పడం కాదు. ఆయన ఒక రిపోర్ట్ కార్డ్ మన స్కూల్లో చదువుకుంటున్నప్పుడు కూడా మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ ఫైనల్ రిపోర్ట్ కార్డ్ ఉంటుంది. అంటే మనం ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాం మనకి తెలిసిపోతుంది, మన ఎక్కడైనా షార్ట్ కమింగ్స్ ఉందా, మనం ఇంకా ఇంప్రూవ్ చేయాలన్నా దాన్ని బట్టి ఉంటుంది. అట్లనే మోదీ గారు ఒక రిపోర్ట్ కార్డ్ ఇచ్చారు. దాన్ని అనలైజ్ చేస్తే చాలా మటుకు ఛానల్స్ వాళ్ళు నిన్నటి నుంచి అనలైజ్ చేస్తున్నారు, కానీ ఇంకొక రూట్కి వెళ్ళిపోయింది, దిమాకీ నక్సల్స్ అని చెప్పి అదొక థియరీ వెళ్ళిపోయింది అక్కడ. కానీ మోదీ గారు చెప్పిన మెయిన్ పాయింట్స్ తీసుకోవాలంటే, ఫస్ట్ ఆయన చెప్పారు మనం వికసిత్ భారత్ 2047 కన్నా డెవలప్మెంట్ 100 సంవత్సరాల ఇండిపెండెన్స్లో మనం చేర్చుకోవాలి, ఎక్కడి దాకా వెళ్ళాలని చెప్పి ఒక రూట్ మ్యాప్ ఆయన తయారు చేసుకున్నారు. సో స్టార్టింగ్లో ఆయన ఏమన్నారంటే, మనం మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో వీఆర్ ఇన్ ద ఫ్రజైల్ 5 ఎకానమీ, రైట్, అంటే ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయినట్ల. అది చంద్రశేఖర్ టైం నుంచి స్టార్ట్ అయింది పిఎంగా ఉన్నప్పుడు. కానీ నరసింహరావు గారు వచ్చిన తర్వాత ఎకానమీ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయింది, మళ్ళీ కొలాప్స్ అయింది ఎల్పిజి తర్వాత. ఇప్పుడు మనం వీఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద బిగ్ లీగ్ ఆఫ్ కంట్రీస్ అన్నమాట. దాని గురించి మాట్లాడితే మనం ఇప్పుడు 4th ఉన్నామా 5th ఉన్నామా, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. అక్కడ దాకా వచ్చాం కదా, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డాలర్ వాల్యూ పడిపోతుంది కానీ మన ఎకానమీ సైజ్ కూడా తగ్గుతుంది. బట్ యాక్చువల్ డెవలప్మెంట్ ఉంది. బై రూపీ టర్మ్స్ వీఆర్ స్టిల్ దేర్ అనమాట, కానీ డాలర్ టర్మ్స్ మన కిందకి వచ్చేస్తాం. ఒక కాంప్రహెన్సివ్ హ్యూమన్ ఎంపవర్మెంట్ రిపోర్ట్, ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరిగిందని చెప్పి మోదీ గారు మాట్లాడారు. ఫస్ట్ మాట ఆయన చెప్పింది ఏంటంటే, 25 కోట్ల మందిని పావర్టీ నుంచి లిఫ్ట్ చేసాం మనం. ఇది బీజేపీ గవర్నమెంట్ తయారు చేసిన రిపోర్టో లేకుంటే నీతి ఆయోగ్, ఇది వరల్డ్ బ్యాంక్ తయారు చేసిన రిపోర్ట్. దానికి చాలా కారణాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను అనుకుంటాను, నా అంచనా ప్రకారం, కోవిడ్లో మనం ఫ్రీ బియ్యం కానీ గోధుమలు కానీ ఇవ్వడం మొదలుపెట్టాం. కానీ కోవిడ్ తర్వాత కూడా గవర్నమెంట్ తెలిసింది ఏంటంటే, ఇది కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కూడా 82 కోట్ల మందికి 82 crores మన పాపులేషన్ 140 పెట్టుకుంటే 144 పెట్టుకుంటే, సో ఆల్మోస్ట్ ఒక సంథింగ్ లైక్ మోర్ దెన్ 60% మనం ఫ్రీ రేషన్ ఇస్తున్నాం. ఆలోచించండి, ఇప్పుడు సేవింగ్ ఒక ఫ్యామిలీకి 25 కిలోలు వస్తుంది అనుకుంటే, 5 మంది ఉంటే మీరు దాన్ని మల్టిప్లై చేసి మీరు ఒక రైస్ ఎంత వస్తుందని చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. అదే గోధుమలు కూడా అంతే. ఒక డబ్బులు సేవ్ చేసిన డబ్బులు వారు ఇంకేం దానికైనా వాడుకోవచ్చు. ఓకే, రెండవది మోదీ గారు ఏమన్నారంటే, ఒకటి లాస్ట్ 12 yearsలో ఏమేం ప్రగతి జరిగింది ఇండస్ట్రియల్ వైపు. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్ చాలా ఉన్నాయి, టాయిలెట్స్ కట్టారు, ఇల్లు కట్టారు, అది కాకుండా ఎల్పిజి గ్యాస్ గురించి అంతా ఉంది, జన్ధన్ యోజన. కానీ డిఫెన్స్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుతూ ఎందుకంటే మోదీ గారు ఒక క్లియర్ మాట చెప్పారు, మనం డెవలప్మెంట్ లెవెల్కి వెళ్ళాలంటే చైనా అని చెప్పలేదు కానీ ఆబ్వియస్లీ చైనా ఇస్ ఒక బెంచ్ మార్క్. ఆ బెంచ్ మార్క్ చేరుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే, మన ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని చాలా మటుకు పెంచాలి మనం. దాంట్లో మనం ఒక మేజర్ లాస్ట్ 3-4 yearsలో స్పెషలీ అండ్ లాస్ట్ 6 yearsలో డిఫెన్స్ ప్రొడక్షన్ పెంచుకుంటూ వచ్చాం. ఐ థింక్ వెన్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఆఫీస్ డెబిట్ చేసినప్పుడు 2014లో 200 కోట్లు ఎంతో ఉండే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు అదే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 38,000 కోట్లు అయింది. సో మీరు ఆలోచించండి, అంటే మనం బ్రహ్మోస్ అమ్ముతున్నాం, మిసైల్స్ అమ్ముతున్నాం, ఇజ్రాయెల్కి అమ్ముతున్నాం, ఇండోనేషియాకి అమ్ముతున్నాం, ప్రతి దేశానికి. ఇప్పుడు ఒమాన్తో ఒప్పందం చేసాం, యూఏఈతో ఒప్పందం చేసాం. సో డిఫెన్స్ ప్రొడక్షన్లో ఉన్న మన మిసైల్స్ కానీ, ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది మనది ఎప్పుడు.
ఇప్పుడు అమెరికాలో తయారు చేసే ఒక పేట్రియట్ మిసైల్ $1 million ఉంటే మనం దాని ఈక్వివలెంట్ బహుశా 1/10 కాస్ట్లో తయారు చేస్తాం. ఓకే. మన దగ్గర ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ఏముందంటే మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో పెద్ద ప్రాబ్లం ఉండే డిఫెన్స్ ప్రొడక్షన్. ఒక టైంలో మన దగ్గర 80 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క మిసైల్ తయారు చేస్తారు, తుపాకీలు తయారు చేస్తారు, క్యానన్స్ తయారు చేస్తారు, లేకుంటే షోల్డర్ హెల్డ్ మిసైల్స్ తయారు చేస్తారు. అన్నీ 80 కంపెనీలు ఉండే, 80 ఫ్యాక్టరీలు ఉండే. మన దగ్గర ఒకటి మెదక్లో కూడా ఉంది. మీరు ఇందిరాగాంధీ గారు ఒకసారి పోటీ చేసినప్పుడు ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఆమె అక్కడ అనుమతించింది ఆ టైంలో. ఐఐటి కూడా ముందు అక్కడే ఉండే, కండిల్కి వెళ్ళే ముందు. ఇది చాలా ఇన్ఎఫిషియెంట్ ఉండే. సో మోదీ గవర్నమెంట్ ఏం చేశారంటే దీన్ని కంప్రెస్ చేసి 8 నుంచి 10 యూనిట్ చేశారు. దానికి చాలా పెద్ద వ్యతిరేకత ఉండే. యూనియన్ వాళ్ళు మేము అది చేస్తాం, ఇది చేస్తాం. మోదీ గవర్నమెంట్ చెప్పారు మీరు ఏం కావాలంటే చేసుకోండి, మ్యాక్సిమం తాళం వేసేస్తాం అంతే, బయట నుంచి తెప్పించుకుంటున్నాం మేము. ఓకే. అది కాకుండా అప్పుడు ఏమైంది, ఇమ్మీడియట్లీ వాళ్ళు దిగి వచ్చారు అండ్ నౌ ఇట్స్ రన్నింగ్ ఎఫిషియెంట్లీ. ప్రైవేట్ సెక్టర్ని ఇన్వాల్వ్ చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, అంబానీ అదానీ కాదు, అందరూ కళ్యాణి గ్రూప్ కానీ, మహీంద్రాస్ కానీ, టాటాస్ కానీ అందరూ ఇప్పుడు డిఫెన్స్ ప్రొడక్షన్. మన హైదరాబాద్లోనే ఆడిబట్లాలో ఒక డిఫెన్స్ కారిడార్ ఉంది. స్కిరాస్కీ హెలికాప్టర్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, దాని ఫ్యూసలాజ్ బోయింగ్తో టైఅప్ ఉంది. ఓకే. కళ్యాణి వాళ్ళు రికాయిల్స్ గన్స్ తయారు చేస్తున్నారు, వెహికల్స్ తయారు చేస్తున్నారు, మిసైల్ ప్రొడక్షన్ నడుస్తుంది హైదరాబాద్లో. ఎల్బిట్ ఇజ్రాయలీ కంపెనీస్ మిసైల్ తయారు చేస్తున్నారు ఇక్కడ. సో మన వైపు ఎందుకంటే మన లోకంలో నంబర్ 2, నంబర్ 3 ఇట్ డిపెండ్స్ ఆన్ ఇయర్ మ్యాక్సిమం ఎక్విప్మెంట్ బయట నుంచి ఇంపోర్ట్ చేస్తుండే మనం ఆయుధాలు. ఇప్పుడు మనం దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నాం. సౌదీ అరేబియా ఇస్ నంబర్ 1, మనం నంబర్ 2. దాన్ని తగ్గించి మనం అట్లీస్ట్ మినిమం 60 to 70% నుంచి 80% దాకా కూడా మనం లోకల్గా ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఈవెన్ రఫైల్ తీసుకోండి, 114 రఫైల్ కొంటున్నాం మనం. దాని కాంట్రాక్ట్ సైన్ అయిపోతుంది నెక్స్ట్ 2-3 monthsలో. దాంట్లో చాలా మటుకు ఫస్ట్ ఇనీషియల్ బ్యాచ్ కాకుండా మిగతా అంతా భారతదేశంలో తయారవుతుంది. అండ్ 2 టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఏదో స్క్రూ డ్రైవర్ టెక్నాలజీ కాదు, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేయడం కాదు, కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉంటుందన్నమాట. అది కాకుండా మనం చూస్తే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ ప్రొడక్షన్ 5% పెరిగింది. నాలాంటి వాళ్ళు ఇప్పుడు ఖాదీ, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. మనకొకటి ఏం చెప్తారు, రూరల్ ఏరియాస్లో ఉన్న ఆర్టిసన్స్ కానీ, మన పోచంపల్లి కానీ, మిగతా ఏ చోట్ల కానీ, వాళ్ళందరికీ గడ్వాల్ కానీ ఎక్కడ చూసినా కానీ కాటన్ ఉంటుంది, ఖాదీ ఉంటుంది. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వాళ్ళ ప్రొడక్షన్ పెంచుకున్నారు. మోదీ గారు దాని ఒక బ్రాండ్ అంబాసిడర్గా ముందుకు వచ్చారు. ఆయన ఖాదీ వేసుకోవడం, అది కాకుండా మోదీ కోట్ వేయడం, ఇదంతా జరిగింది. 5 times ఇట్ హస్ ఇంక్రీజ్ ఖాదీ. రైల్వే కోచెస్, ఇది ఒక పెద్ద రెవల్యూషన్. మనకు తెలిసిందే, వందే భారత్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ పెద్ద గొడవ చేశారు. దీంట్లో ఎవరు వెళ్తారు, 2,000 రూపాయల టికెట్, 3,000 రూపాయల టికెట్లు ఎవరు వెళ్ళరు అని చెప్పి. ఇప్పుడు మీకు వందే భారత్లో ఒక టికెట్ దొరకదు నార్మల్ డేస్లో కూడా. ఓకే, ఈవెన్ ఎగ్జిక్యూటివ్ క్లాస్లో దొరకదు మీకు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి కంఫర్ట్ ఫ్యాక్టర్. ఇక్కడ నుంచి విజయవాడ మీరు 3 గంటలకు ట్రావెల్ చేయగలిగితే ఇంకేం కావాలి. మీ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఫ్యూయల్ ఖర్చు చేయక్కర్లేదు, మీరు కార్లో వెళ్ళక్కర్లేదు, మీకు ఆ స్ట్రెస్ ఉండదు. కంఫర్టబుల్గా మీరు విజయవాడ కానీ విశాఖపట్నం చేరుకుంటారు. అటువైపు నెల్లూరు, మొన్న నేను నెల్లూరు వెళ్ళాను, 6 hours నెల్లూరు చేరుకున్నాను. ఆలోచించాను, ఓవర్ నైట్ జర్నీ యాక్చువల్లీ. సో కోచ్ ప్రొడక్షన్ మన దగ్గర ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబూర్లోనే వందే భారత్ తయారు చేస్తున్నారు. అది కాకుండా మన దగ్గర చిన్న యూనిట్స్ మిగతా కూడా ఉందన్నమాట. ఈవెన్ కాజీపేటలో మనం ఒకటి పెట్టే అప్పుడు యూనిట్ ఒకటి. అది కాకుండా BEML వాళ్ళు తయారు చేస్తారు, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, వాళ్ళు కూడా ప్రొడక్షన్ కోచెస్లో వచ్చేసారు. 21 times పెంచాం కోచ్ ప్రొడక్షన్, 21 చాలా పెరిగిందనమాట. ఇది లాస్ట్ 12 yearsలో. కావాలంటే చేయొచ్చు, కానీ దానికి ఒక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈవెన్ వందే భారత్ స్టార్ట్ చేసినప్పుడు మనం బయట నుంచి ఏం టెక్నాలజీ చేసుకోలేదు, మన దగ్గర ఉండే ఆ టెక్నాలజీ. కానీ ఎందుకు వాడలేదు, ఎందుకు తయారు చేయాలంటే గవర్నమెంట్ వైపు నుంచి ఒక పుష్ ఉండాలి. ఒకటి, మీ దగ్గర ఉన్న రైల్వే ట్రాక్స్, మన పాత రైల్వే ట్రాక్స్ 100 kilometers మ్యాక్సిమం స్పీడ్లో ఉండే. ఇప్పుడు ఈ వందే భారత్ నడిపించాలంటే మినిమం 180 kilometers ట్రాక్ ఉండాలి మన దగ్గర స్పీడ్లో. 180కి వెళ్ళదు అది, కానీ 180 దాకా వెళ్ళొచ్చు. సో ఈవెన్ 120, 130 వెళ్తే కూడా ట్రాక్ స్టేబుల్గా ఉంటుంది. సో దానికి కావాల్సిన అప్గ్రేడేషన్ చేయాలి, దానికి కావాల్సిన పెట్టుబడి, దానికి కావాల్సిన డబ్బులు పెట్టాల్సి వచ్చింది అనమాట. దాని తర్వాత ఇంకో సిగ్నిఫికెంట్, నేను ఇది శ్రీపెరంబదూర్లో చూశాను. ఒకరోజు కాంచీపురంకి వెళ్ళాను నేను. కాంచీపురం నుంచి చెన్నైకి వస్తున్నప్పుడు రోడ్ మొత్తం జామ్ ఉంది కంప్లీట్గా, వెహికల్స్ కాదు. లోకల్ ఏరియాలో ఉన్న మహిళలు చాలామంది రోడ్ క్రాస్ చేస్తున్నారు, బస్సులలో ఎక్కుతున్నారు, కొంతమంది బస్సు నుంచి దిగుతున్నారు సెకండ్ షిఫ్ట్ కోసం.
అప్పుడు నా డ్రైవర్ దగ్గర అడిగినది ఏంటి ఇక్కడ అంటే, సార్ ఇది మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంది సార్ ఇక్కడ, యాపిల్ నుంచి అన్ని కంపెనీలు, శాంసంగ్ నుంచి అన్ని కంపెనీలు ఇక్కడ ఉన్నారు శ్రీపెరంబదూర్లో. వాళ్ళు అంటే వీళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ కూడా ఉండదు వాళ్ళు, కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ నేర్పించారు వాళ్ళు. ఇప్పుడు ఆలోచించండి, ఏదో ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. రూరల్ ఏరియాస్ నుంచి ఉన్న మహిళలు కూడా మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు. ఇప్పుడు మన యాపిల్ ఫోన్స్ చూడండి, ఇండియా నుంచి మ్యాక్స్ ఎక్స్పోర్ట్ అవుతుంది యాపిల్ ఫోన్స్ నుంచి. ఇప్పుడు మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ లాస్ట్ 12 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 33 సార్లు పెరిగింది, 33 టైమ్స్. ఓకే, సో ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ మొబైల్ ఫోన్. ఇప్పుడు మన దేశం తయారు చేసిన ప్రతి మొబైల్ ఫోన్ మన దగ్గర తయారవుతుంది, ముందు బయట నుంచి వస్తుండే అది. ఓకే, కానీ ఇప్పుడు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ, ఎస్పెషల్లీ చైనీస్ సైడ్ నుంచి చూస్తే మీరు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చైనీస్ డంపింగ్ ఉండే అది చాలా మటుకు గవర్నమెంట్ తగ్గించారు అది. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ మనం చూడాల్సింది అంటే డిజిటల్ ఇన్నోవేషన్. ఇది మోదీ గారిది ఒక ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్టెల్లార్ అచీవ్మెంట్స్ మోదీ గవర్నమెంట్ది. చిదంబరం గారు ఒకసారి ఈ డిజిటల్ గురించి మోదీ గవర్నమెంట్ ఫస్ట్ యూపీఐ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆయన పార్లమెంట్లో ఒక మాట అన్నారు. మా ఊర్లో కూరగాయలు అమ్మేట ఒక లేడీ ఉంటుంది, ఆమెకి ఇంటర్నెట్ గురించి ఏం తెలుసు, ఆమెకి డిజిటల్ సిస్టమ్ గురించి ఏం తెలుసు, ఆమె దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా అని చిదంబరం గారు అడిగారు పార్లమెంట్లో. ఇప్పుడు చూడండి, మీరు ఏ చిన్న ఒక కొట్టుకు వెళ్ళినా కానీ, చిన్న ఒక వెజిటబుల్ సెల్లర్ దగ్గర వెళ్ళినా కానీ, ఎవరైనా కానీ కొబ్బరి బండి అమ్మేటోళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు డిజిటలే యూస్ చేస్తారు. క్యాష్ అనేది కాన్సెప్ట్ పోయింది చాలా మటుకు. మనం పర్సు కూడా ఎక్కడ ఉందో మనకు తెలియదు, కానీ మొబైల్ ఫోన్ ఉంటుంది మన దగ్గర. ఇది మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన అన్నిటికంటే పెద్ద ఒక ఇన్నోవేషన్, డిజిటల్ పేమెంట్స్. టుడే ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డిజిటల్ ఈకో సిస్టమ్ అనమాట వరల్డ్లో. ఓకే, ఇంటర్నెట్ కన్స్యూమర్స్ మన దగ్గర ఆల్రెడీ ఇంటర్నెట్ కన్స్యూమర్స్ చాలా మటుకు పెరిగారు, కానీ లాస్ట్ 12 yearsలో 4 సార్లు పెరిగారు. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ కన్స్యూమర్ దగ్గర ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది. ఎస్పెషల్లీ జియో వచ్చిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ ఫ్రీ చేశారు ఫస్ట్, దాని తర్వాత పేమెంట్స్ స్టార్ట్ చేశారు, కానీ ఇంటర్నెట్ పెనెట్రేషన్ పెరిగింది చాలా మటుకు. అది కాకుండా పేటెంట్ గ్రాంట్స్. ఈ పేటెంట్ అనేది మనం ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని రిజిస్టర్ చేయడానికి డబ్బులు పడుతుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో మనం పేమెంట్ చేయాలి పేటెంట్ కోసం, అంటే ఇంకెవరు అది తయారు చేయలేరు అట్లా. అది డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ ఉండొచ్చు, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు, సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ ఉండొచ్చు, ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉండొచ్చు. గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే గ్రాంట్ ఇస్తున్నారు. ఓకే, మీరు పేటెంట్ ఉందా, మీరు తయారు చేస్తారా, ఓకే యూ అప్లై ఫర్ ఇట్, వీ విల్ గివ్ యూ అ గ్రాంట్. ఓకే, సో దట్ మోర్ పేటెంట్స్ ఫైల్. మనకన్నా ఎక్కువ 100 సార్లు ఎక్కువ చైనీస్ దగ్గర పేటెంట్స్ ఉన్నాయి, మనం చేయలేకపోతున్నాం ఇప్పుడు దాకా. సో లాస్ట్ 2 to 3 years వీ హ్యావ్ జంప్డ్ పేటెంట్ అప్లికేషన్స్లో అనమాట. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ట్రాన్సాక్షన్ మనం ఇప్పుడు చెప్పాను చూడండి, 100% పెరిగింది. 100 times, నాట్ 100%, 100% కాదు, 100 times పెరిగింది అనమాట. ట్యాప్ వాటర్ ఇప్పుడు మన హర్ ఘర్ జల్ మిషన్ ఉంది, జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి నీళ్ళు. మీరు ఇప్పుడు అది ఆ సైట్కి లాగిన్ చేస్తే ఇవాళ హైదరాబాద్లో ఎంత నీళ్ళు సప్లై అయింది, నల్గొండలో ఎంత నీళ్ళు సప్లై అయింది, ఎందుకంటే అది ఫ్లోరోసిస్ ఏరియా, అది ఎంత నీళ్ళు, ఎన్ని ట్యాప్లో ఎన్ని నీళ్ళు వెళ్ళిందని మీకు డేటా, లైవ్ డేటా వస్తుంది. గవర్నమెంట్ ప్రతి ఊరికి దాకా నీళ్ళు తీసుకెళ్ళడానికి ప్రొవిజన్ చేశారు జల్ జీవన్ మిషన్ కింద. ఎల్పిజి కనెక్షన్స్ 16 times పెరిగింది, 6 times పెరిగింది. ట్యాప్ వాటర్ ఇప్పుడు 15 times పెరిగింది. టాయిలెట్స్, మోదీ గారు టాయిలెట్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలామంది నవ్వారు, ఏంటి ఇది టాయిలెట్స్ ఏంటి, ఇది ఇంత ప్రయారిటీ అని అడిగారు. మనకి అర్బన్ ఏరియాలో మనకి టాయిలెట్స్ పెద్ద ప్రాబ్లం కాదు, వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కానీ రూరల్ ఏరియా ఉన్న మహిళలకు చాలా పెద్ద ప్రాబ్లం. ఓకే, వాళ్ళ ఇంట్లో టాయిలెట్ ఉంటుంది, వాళ్ళు బయటికి వెళ్తారు, పొద్దున ఏదైనా వైల్డ్ అనిమల్ అటాక్ జరగవచ్చు, ఆ టైంలో చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే టాయిలెట్ తయారు చేస్తున్నారు, వాళ్ళకి ఒక ఎంపవర్మెంట్ లాగా అయిపోయింది మహిళలకి. పక్కా హౌసెస్ ఇప్పుడు మన దగ్గర 2 bedroom అంటారు, దాంట్లో చాలా మటుకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంది, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద. అక్కడ కూడా మీరు చూడండి 3 times ఫాస్టర్గా నడుస్తుంది అనమాట పని. ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తే మన దగ్గర 300 చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో, అది చాలా పెద్ద బిజినెస్. ఇప్పుడు మీరు చూస్తే మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్, ఎన్విడియా లాంటి కంపెనీస్ యూఎస్లో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు మార్కెట్ లీడర్స్ అయిపోయారు. చైనా కూడా దే ఆర్ క్యాచింగ్ అప్ బిగ్ టైమ్. తైవాన్ ఇస్ అ బిగ్ ప్లేయర్, కొరియా ఇస్ అ బిగ్ ప్లేయర్. మనం ఎక్కడో 80s 90sలో మన ఫస్ట్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టిన తర్వాత కూడా మనం ప్రోగ్రెస్ చేయలేదు. చండీగఢ్లో ఒక ప్లాంట్ ఉండే, ఇట్ కాట్ ఫైర్ 85 I think. దాని తర్వాత మనం ఏం చేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్కి అర్థమైపోయింది ప్రతి దాంట్లో చిప్ ఉంది. ఇప్పుడు మన మొబైల్ ఫోన్ నుంచి కార్ దాకా ప్రతి దాన్ని ఎలక్ట్రానిక్ మీద నడుస్తుంది. కార్ ఇప్పుడు మెకానికల్ కాదు, ఎక్కువ ఎలక్ట్రానిక్ మీద నడుస్తుంది. మీ కార్ డాష్ బోర్డ్ మీద వస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది,
ఇంజిన్ హీట్ అయితే ఇన్స్ట్రక్షన్ అప్పుడే ఇమీడియట్ వార్నింగ్ ఇస్తుంది, మీకు కూలెంట్ తగ్గితే వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు మొత్తం ఎలక్ట్రానిక్స్. ఇది మనకు ఎప్పుడు తెలిసిందంటే కోవిడ్ టైంలో కొరియా నుంచి చిప్స్ రావడం బంద్ అయిపోయింది కార్ల కోసం కావాల్సింది. కోవిడ్ కాగానే మనకు సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది కార్ కోసం. ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఇంత పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉండదు, కొన్ని స్పెషలైజ్డ్ మోడల్స్ కూడా వెయిటింగ్ లిస్ట్. అప్పుడు గవర్నమెంట్ తెలిసింది ఇది ప్రాబ్లం ఉండదు. అది కాకుండా ఏఐలో కూడా ఏఐ మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు చాలా మటుకు కంప్యూటింగ్ పవర్ కావాలి. అమెరికన్ గవర్నమెంట్కి చాలా క్లియర్గా తెలుసు. వాళ్ళు ఏం చేశారు, చైనాకి అమ్మకూడదు అని చెప్పి రూల్ తెచ్చారు. డోంట్ సెల్ చిప్స్ టు ఎనీ కంట్రీ ఇంక్లూడింగ్ చైనా. వాళ్ళు మాకన్నా ముందు వెళ్ళకూడదు అని చెప్పేసి, దే షుడ్ నాట్ ప్రోగ్రెస్. అదొక పెద్ద గవర్నమెంట్ పాలసీ ఉండేది. సో మనం ఏం చేస్తున్నాం, మన వైపు నుంచి వీఆర్ స్టార్టెడ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. మనం టాటా వాళ్ళది ఉంది, మళ్ళీ అస్సాంలో ఉంది, గుజరాత్లో ఉంది, చాలా మటుకు స్టార్ట్ చేసాం. సో మన కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి చైనాకి తైవాన్కి ఇది బిగ్ ఛాలెంజ్ అనుకోవచ్చు సార్. మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసి ఎవరైనా కానీ మీకు టెక్నాలజీ ఫ్రీగా ఇవ్వరు, చిప్స్ ఇస్తారు, వాళ్ళు కంట్రోల్ చేస్తారు. మీకు 1,00,000 చిప్స్లు కావాలి ఈ ప్రాసెసింగ్ పవర్ అనగానే వాళ్ళు అంటారు 1,00,000 ఇవ్వము, మేము 50,000 ఇస్తామంట. దే ఆర్ కంట్రోలింగ్ యువర్ గ్రోత్ అనమాట. అంత మీరు అంత తక్కువ కార్లే తయారు చేయొచ్చు. బైక్స్లో కూడా ఇప్పుడు చిప్స్ ఉన్నాయి. మీ బైక్ డాష్ బోర్డ్ మీద చిప్ ఉన్నాయి. ఇట్స్ ఆపరేటింగ్ ఆన్ ఎలక్ట్రానిక్. ప్రతి దాంట్లో యూ టేక్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, ఇంట్లో అన్నిట్లో చిప్స్ ఉంటుంది. ఇది పెద్దక రెవల్యూషన్ అన్నమాట మనకి నెక్స్ట్. సో మనం ముందు మొబైల్ ఫోన్ అంటున్నాం, మొబైల్ ఫోన్ నుంచి ఇప్పుడు చిన్న చిన్న ఇంట్లో యూజ్ చేసిన ప్రతి ఎలక్ట్రానిక్ పార్ట్కి చిప్స్ ఉంటుంది. మీ రెఫ్రిజిరేటర్కి ఉంది చిప్స్. సో అది కావాలంటే మనం బయట నుంచి తెప్పించుకోక్కర్లేదు, మనం వీఆర్ మేకింగ్ ఇట్ ఇన్వర్ట్. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నది వీఆర్ ఆల్రెడీ హ్యావింగ్ 3 plants, 3 plants స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎక్స్పోర్ట్ కూడా స్టార్ట్ చేశారు అన్నమాట, డొమెస్టిక్ ప్లాంట్. అది కాకుండా మనం నెక్స్ట్ అబౌట్ ఆల్మోస్ట్ 2 yearsలో 7 to 8 కొత్త ప్లాంట్స్ స్టార్ట్ చేయబోతున్నాం. మన ప్రాసెసింగ్ కెపాసిటీ బహుశా ఎన్విడియా దాకా క్యాచప్ చేయలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీడ్, కానీ మనం బేసిక్ మనకు కావాల్సిన 90% ఇస్ అట్ ద లో ఎండ్ ఆఫ్ ఇట్, మిడిల్ ఎండ్. అది మనం తయారు చేసుకుంటున్నాం మన దగ్గర అనమాట. అది కాకుండా ఇంకోటి మీరు వినుంటారు, మనం ఎప్పుడు క్రిటికల్ మినరల్స్ గురించి మాట్లాడుతుంటాం. ఓకే, చైనా దాంట్లో అందరికన్నా పెద్ద లీడర్ అని చెప్పి. మనం ఇప్పుడు తయారు చేస్తున్న ప్రతి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లో, ప్రతి ఎలక్ట్రిక్ కాంపోనెంట్లో మనకి క్రిటికల్ మినరల్స్ కావాల్సి వస్తుంది. ఓకే, ఆ మినరల్స్ చాలా మటుకు మీరు ఇట్లా మనం స్కూల్లో నేర్చుకుంటున్నప్పుడు పీరియాడిక్ టేబుల్ కింద ఒకటి ఉంటుంది, లిస్ట్ ఉంటుంది పెద్దది, వన్ ద బాటమ్. దీస్ ఆర్ వెరీ క్రిటికల్ మినరల్. టంగ్స్టన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఇరిడియం ఉండొచ్చు. అది ప్రతి దానికి దేశానికి ఇప్పుడు అది కావాలి. యూఎస్ కూడా దాని ఇంటబడాలి. క్రిటికల్ మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం కూడా ఏం చేస్తున్నాం, మన దగ్గర ఉన్న క్రిటికల్ మినరల్స్ ప్రాసెస్ చేస్తున్నాం. అది మనకు ఆల్మోస్ట్ 50 నుంచి 70% దాకా మనకు సరిపోతుంది. అది కాకుండా బయట నుంచి వీఆర్ టైడ్ అప్ విత్ మెనీ కంట్రీస్. అక్కడ వెళ్ళి ప్రాసెస్ చేసి వాళ్ళ దగ్గర తవ్వి తీసుకొచ్చి మన దేశంలో ప్రాసెస్. చైనా కూడా అదే చేస్తారు. బట్ దే ఆర్ మార్కెట్ లీడర్స్. వాళ్ళు ఎప్పుడో దీన్ని తెలుసుకున్నారు బాగా, దే ఇన్వెస్టెడ్ ఇన్ దాట్ అనమాట. అది కాకుండా మన పవర్, మన కంట్రీలో అన్నిటికంటే మనకి ఇప్పుడు కావాల్సింది ఎలక్ట్రిక్ పవర్. సో వీ నీడ్ ఎలక్ట్రిసిటీ డెస్పరేట్లీ. ఇంకా గ్రోత్ మనకి ఇప్పుడు ఒక్కొక్క వైజాగ్లో ఒక డేటా సెంటర్ పెడుతున్నారు. డేటా సెంటర్కి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పవర్ కావాలి, నీళ్ళు కావాలి, పవర్ కావాలి. అది ఒక మైక్రో సెకండ్ కూడా పవర్ పోకూడదు. ఎందుకంటే ఎన్నో కంపెనీ వాళ్ళ సర్వర్ మీ దగ్గర ఉంటుంది, వాళ్ళు దాని నుంచి పని చేస్తుంటారు, వాళ్ళు దాని నుంచి ప్రాసెసింగ్ పవర్ పుల్ చేస్తుంటారు. మీరు డౌన్ కాకూడదు అది. సో పవర్ మనకు కంటిన్యూస్ కావాలి. సో ఒకటి మన సోలార్ పవర్ వైపు చాలా మటుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం. రెండవది న్యూక్లియర్ పవర్. మనకు తెలుసు కూడంకులం స్టార్ట్ చేసినప్పుడు పెద్ద ప్రొటెస్ట్ చేశారు కొంతమంది కావాలని చెప్పి, భారతదేశంలో న్యూక్లియర్ పవర్ రాకూడదని చెప్పి. కానీ అప్పుడున్న గవర్నమెంట్ మెచ్చుకోవాలి, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. వాళ్ళు అక్కడ పోలీస్ ఫైరింగ్ నడిపించారు, జయలలిత కేసెస్ ఫైల్ చేశారు, కానీ కూడంకులం బికేమ్ రియాలిటీ. ఇంకా 3 యూనిట్స్ యాడ్ చేస్తున్నారు. మన దగ్గర ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ రియాక్టర్ అంటారు. అది ఒక ఇంకో డిఫరెంట్ టెక్నాలజీ ఇది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కొత్త కంపెనీలు దాంట్లో పెట్టుబడి పెట్టట్లేదు. వాళ్ళకి భయం, రేపు ఒక న్యూక్లియర్ లీక్ అయితే ఎవరు రెస్పాన్సిబుల్, ఎవరు దానికి డ్యామేజ్ కట్టాలి. సో శాంతి యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ప్రకారం ఇప్పుడు మన దేశంలో లయబిలిటీ డిఫైన్ చేశారు. ఎవరు లీకేజ్ జరిగితే, న్యూక్లియర్ లీకేజ్ జరగకూడదు, జరిగితే ఇప్పుడు మన భోపాల్ గ్యాస్ డిసాస్టర్ చూసాం, టెక్నికలీ జరగకూడదు కానీ జరిగింది కదా. సో అట్లాంటి కాకుండా ఉండడానికి ఉన్న పద్ధతులు ఏమైనా తీసుకోవాలి, సేఫ్టీ మెషర్స్ ఏమైనా తీసుకోవాలని చెప్పి దాని ప్రకారం డ్యామేజెస్ ఉంటే ఎవరు ఏం చేస్తారని గవర్నమెంట్ వైపు నుంచి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మన దగ్గర మనం నెక్స్ట్ 6 to 7 yearsలో కొత్త 5 to 6 కొత్త న్యూక్లియర్ రియాక్టర్స్ యాడ్ చేయబోతున్నాయి. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ చిన్న సైజులో ఉంటుంది.
దే ఆర్ నాట్ బిగ్ రియాక్టర్స్ అనమాట. ఓకే, అది మనం ఫాస్టర్గా తయారు చేసుకోవచ్చు మన దగ్గర నుంచి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, గవర్నమెంట్కి ఏం తెలిసిందే, ఈ క్రైసిస్ వచ్చినప్పుడు, ఏది మిడ్ ఈస్ట్ క్రైసిస్, ఇప్పుడు వార్ నడుస్తున్నప్పుడు, ఇరాన్ యుఎస్ ఇజ్రాయెల్ యుద్ధంలో స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేసినప్పుడు మనకు కావాల్సింది క్రూడ్ ఆయిల్, ఓకే, మనకు కావాల్సింది ఫర్టిలైజర్స్ ఎరువులు, మనకు కావాల్సింది మీథేన్ గ్యాస్, మనకు కావాల్సింది హీలియం గ్యాస్, మనకు కావాల్సింది ఎల్పిజి, సిఎన్జి. ఇదన్నీ మన దేశంలో లేవు, మనకు చాలా తక్కువ ప్రొడక్షన్. ఒకటి కృష్ణా గోదావరి బేసిన్ ఒకటి ఉంది, ఇంకోటి బాంబే హై వైపు ఉంది, ఇప్పుడు మనం అండమాన్స్ వైపు కూడా ట్రై చేస్తాం. గవర్నమెంట్ ఏం చెప్పారంటే, దీనికన్నా ముందు ఎవరైనా వచ్చి మీ దగ్గర కోస్టల్ ఏరియాస్లో మేము డ్రిల్ చేస్తామంటే ఇట్ ఇస్ అ నో గో ఏరియా. మనకు సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి చాలా మటుకు. సో రేపు నేను వైజాగ్ దగ్గర గోదావరి అంటే వైజాగ్ దగ్గర నుంచి ఒక 30-40 కిలోమీటర్ దూరంలో సీలో డ్రిల్ చేయాలంటే గవర్నమెంట్ అనుమతి ఇవ్వరు. ఇప్పుడు మోదీ గారు నిన్న అనౌన్స్ చేసిన దాని ప్రకారం నో గో నుంచి ఆల్ గో ఉంటుంది, ఇప్పుడు చేసుకోవచ్చు. వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కోస్ట్ లైన్స్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. మన దగ్గర ఉండొచ్చు, చెప్పలేము మనం, ఇప్పుడు దాకా యాక్టివ్ డ్రిల్లింగ్ చేయలేదు. మనం చేసాం కృష్ణా గోదావరి బేసిన్లో. బాంబే అయితే చాలా పాతది, 30-40 సంవత్సరాల నుంచి మనం డ్రిల్ చేస్తాం. కానీ మన 5% కూడా మనకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ మన దేశంలో ప్రొడ్యూస్ కావట్లేదు, జస్ట్ అబౌట్ 5%. దీన్ని పెంచాలి. ఒక్క చోట దొరికితే చేంజెస్ ఎవ్రీథింగ్. ఈవెన్ గల్ఫ్లో 50 సంవత్సరాల ముందు ఏం లేకుండే, 60 సంవత్సరాల ముందు వాళ్ళకు కూడా తెలియదు ఉందని చెప్పి, వాళ్ళు అప్పుడు డ్రిల్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది. అఫ్కోర్స్ అక్కడ ఒక ఫాసిల్ ఏరియా ఉండే, ఒక ఆయిల్ ఉంటుందని ప్రాస్పెక్ట్ చేసుకున్నారు. మీరు వెనిజువేలా చూడండి, అల్జీరియా చూడండి, అర్జెంటీనా, ఈవెన్ కంట్రీస్ ఇన్ వెస్ట్ ఇండీస్ దగ్గర ఉన్న కంట్రీస్ వాళ్ళు కూడా డ్రిల్ చేస్తున్నారు ఇప్పుడు. కానీ ఆయిల్ అనేది ఎప్పుడు ఉండదు. ఈవెన్ మొహమ్మద్ బిన్ సల్మాన్, ద రూలర్ ఆఫ్ సౌదీ అరేబియా అంటారు, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఆయిల్ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తారు? వాళ్ళకే ఇన్కమ్ లేదు, లోకమెట్లు నడుస్తుంది. సో మనం ఏం చేసాం, మన వైపు నుంచి మనం చూసాం, వీ కన్వర్టెడ్ ద ఎంటైర్ ఎలక్ట్రిక్ చేసేసాం మన ఇండియన్ రైల్వే నెట్వర్క్ మొత్తం. ఇప్పుడు మన దగ్గర డీజిల్ యూజ్ చేయట్లేదు అసలు, చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. ముందు బొగ్గు ఉండే, బొగ్గు నుంచి డీజిల్కి వచ్చాం, డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ అయిపోయాం. గవర్నమెంట్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమోట్ చేస్తున్నారు, ఎందుకంటే ఎనర్జీ కన్సర్వ్ చేయాలి మనం. ఈ ఫ్యూయల్ ఎక్కువ రోజులు ఉండవు, కానీ ఎలక్ట్రిసిటీ ఎప్పుడైనా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో దానికోసం గవర్నమెంట్ ఇప్పుడు చాలా మటుకు సోలార్ కూడా చూస్తున్నారు, సోలార్ వైపు కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. న్యూక్లియర్ పవర్ కూడా 100 గీగావాట్స్ తయారు చేయడానికి రెడీగా ఉన్నారన్నమాట. పాసిబ్లీ మీరు ఈ ప్రధాన్ మంత్రి స్కీమ్ ఒకటి ఉంది, దాంట్లో చూసుంటారు, చాలామంది ప్రొడ్యూస్ చేసి సోలార్ గ్రిడ్కి అమ్ముతున్నారు. ఇప్పుడు కేరళలో ఉన్న మా చాలా సంవత్సరాలు అక్కడ స్టార్ట్ చేసి మీ ఇంట్లోనే సోలార్ ప్రొడ్యూస్ చేసి మీ గ్రిడ్కి అమ్మొచ్చు. ఎలక్ట్రిసిటీ బోర్డుకి మీరు అమ్మితే వాళ్ళు మీకు ఒక డబ్బులు ఇస్తారు, దానికోసం డిస్కౌంట్ చేస్తారు, మీ బిల్ నుంచి తగ్గిస్తారు. సో రాత్రిపూట మీరు ఏం చేస్తారు, యూ కెన్ సెల్ ఇట్ టు ద గ్రిడ్. ఓకే, మీ ఇంట్లో ప్రొడ్యూస్ చేసి. సో గవర్నమెంట్ ఇప్పుడు ఇంట్లో సోలార్ చేసి చాలా మటుకు పెద్ద పెద్ద సోలార్ ప్రాజెక్ట్స్ పెట్టి సోలార్కి పెద్ద ఎంఫసిస్ ఇస్తున్నారు అన్నమాట. అది కాకుండా మన రీసెంట్ క్రైసిస్ వచ్చినప్పుడు మనం ఒక మెయిన్ పాయింట్ ఏం నోట్ చేసామంటే, పైప్ న్యాచురల్ గ్యాస్ అని చెప్తూనే ఉంటారు, మీరు వినుంటారు. మన దగ్గర భాగ్యనగర్ గ్యాస్ అని ఉంది, ఇక్కడ మెడ్చల్ షామీర్పేట వైపు, మెడ్చల్ వైపు యాక్చువల్లీ వాళ్ళు పైప్ న్యాచురల్ గ్యాస్ ఇస్తారు మీ ఇంటికి. ఇప్పుడు మన ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఎట్లా వస్తుందో సేమ్ థింగ్ పైప్లో వస్తుంది. ఇప్పుడు కొత్త కొత్త అపార్ట్మెంట్స్కి వెళ్తే మీకు కనిపిస్తుంది ఎల్లో కలర్ పైప్ ఒకటి. నేను ట్రివాండ్రంలో పనిచేస్తున్నప్పుడు జనంలో, దట్ టైం మా ఫ్లాట్లో అప్పుడున్న అపార్ట్మెంట్లో, ఐమ్ టాకింగ్ ఆఫ్ కోవిడ్ టైంలో, వాళ్ళకు ఉండే ఆల్రెడీ పైప్ న్యాచురల్ గ్యాస్. పైప్ న్యాచురల్ గ్యాస్ అడ్వాంటేజ్ మీకు సిలిండర్ ఎక్కర్లేదు, ఏ అక్కర్లేదు, ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. కానీ గవర్నమెంట్ దాని మీద ఎంఫసిస్ ఎక్కువ పెట్టలేదు, ప్రైవేట్ సెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అంటున్నారు ఎల్పిజి అంటే మన ఇంటికి వచ్చే సిలిండర్లు తగ్గించేసేయాలి, 50% చేసేసి వాళ్ళందరినీ పైప్ న్యాచురల్ గ్యాస్కి షిఫ్ట్ చేయాలి. సేఫ్టీ వైజ్ ఇట్ ఈస్ గుడ్. 100% మీకు ఎప్పుడు మీకు ఆర్డర్ చేయక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మీకు ఎప్పుడు ఉంటుంది. సో నెలకు ఒకసారి వచ్చి మీటర్ రీడింగ్ తీసుకుంటారు వాళ్ళు వచ్చి, అంతే, దట్ జస్ట్ పే ఫర్ దాట్. ఇప్పుడు మన దగ్గర 70 సిటీలు ఉండే మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు, అది ఇప్పుడు 700 సిటీస్కి ఎక్స్పాండ్ అయింది పైప్ న్యాచురల్ గ్యాస్. అది కాకుండా కన్జ్యూమర్స్ కూడా 1.75 crores ఎక్స్పాండ్ చేశారు. దాన్ని మినిమం ఒక 30 కోట్లు అయితే చేయాలి. మోదీ గవర్నమెంట్ ఎంత టార్గెట్ పెట్టుకున్నారో నాకు అంత క్లారిటీ లేదు, కానీ దిస్ ఇస్ వాట్ హీస్ డూయింగ్ అన్నమాట. అది కాకుండా మోదీ గవర్నమెంట్ ఇంకొక 6 పాయింట్ల మీద మెయిన్ మోదీ గారు మాట్లాడారు. మనం ఒక చిన్న బ్రీఫ్గా తీసుకుందాం. దీంట్లో ఫస్ట్ స్ట్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్. నేను చెప్పాను చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఇంపార్టెంట్. చిన్న కాంపోనెంట్స్ నుంచి పెద్ద కాంపోనెంట్స్ దాకా మన దేశంలో అట్లీస్ట్ 20 నుంచి 30 నుంచి 40% ఎంప్లాయ్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉండాలి. చైనా చూడండి, దే ఆర్ వే అహెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఒక టైంలో
70s 80sలో చైనీస్ జీడిపి మన జీడిపి ఆల్మోస్ట్ ఈక్వల్ ఉండేది. తర్వాత మనం ఈ సోషలిస్ట్ మోడల్ కమ్యూనిస్ట్ మోడల్కి వెళ్ళిపోయినప్పుడు చైనా టేక్ ఆఫ్ చేసేసారు, మనం ఎక్కడున్నా అక్కడే ఉండిపోయారు. తర్వాత నరసింహరావు గారు వచ్చి ఎకానమీ ఓపెన్ చేసినప్పుడు కొంచెం పెరిగిందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. అది మనం కోవిడ్ టైంలో అగైన్ చూసాం. చైనా చాలా మటుకు వాళ్ళ వైపు నుంచి వచ్చే కాంపోనెంట్స్ మనకు సప్లై చేయలేదు. అది మొబైల్ ఫోన్స్ నుంచి, కొరియా నుంచి వచ్చే చిప్స్ నుంచి అన్నీ ఆగిపోయాయి మనకి. సో మనం ఇప్పుడు రియలైజ్ చేసుకో, మన డొమెస్టిక్ వాల్యూ చైన్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అది మన దేశంలోనే తయారు చేసుకోవాలి. రేపు ఏదైనా యుద్ధం వచ్చిందో ఏమొచ్చిందా కానీ వీ విల్ హ్యావ్ అవర్ ప్రొడక్షన్ రన్నింగ్ అనమాట. సో డొమెస్టిక్ వాల్యూ చైన్ క్రియేట్ చేయాలి. మోదీ గారు ఇంకో మాట అన్నారు, మీరు క్వాలిటీ మీద చూడాలి, పర్ఫెక్షన్ ఉండాలి క్వాలిటీలో, ఏదో షార్ట్ కట్ చేయడం కాదు. అది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ క్వాలిటీ క్వాలిటీ. ఓకే. రెండవది ఏమో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ టమాటా ఒకసారి 50 రూపాయలకి అమ్ముతారు కిలోకి, ఒకసారి 5 రూపాయలకి వెళ్ళిపోయింది. ఈ 5 రూపాయలకి వెళ్ళినప్పుడు మీరు మొయినాబాద్ వైపు చూస్తారు, మరి అక్కడ రోడ్డు మీద పడేస్తారు వాళ్ళు టమాటా. అందుకని తీసుకురావడానికి వాళ్ళ దగ్గర అంత డబ్బులు రాదు వాళ్ళకి, మండికి దాకా తీసుకొస్తే పడేస్తారు రోడ్డు మీద. దాన్ని ప్రాసెస్ చేయొచ్చు. నేను ఒకసారి చూసాను, కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఒక ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చారు ఆ టైంలో మొయినాబాద్ వైపు. ఆయన కాన్స్టిట్యున్సీ కదా అక్కడ. ప్రాసెస్ చేసి దాన్ని కెచప్ తయారు చేయొచ్చు, దాన్ని ప్యూరీ చేయొచ్చు. అట్లాంటి చాలా మటుకు మన దేశంలో ఈ ఫుడ్ సెక్టర్లో, ఎస్పెషల్లీ ఫ్రూట్ సెక్టర్లో చాలా మటుకు ప్రాబ్లం క్వాలిటీది ఉంది, ఇంకోటి ప్రాసెసింగ్ ఉంది. కొన్నికి షార్ట్ లైఫ్ ఉంటుంది, కొన్నికి లాంగ్ లైఫ్ ఉంటుంది. మ్యాంగోస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కొన్ని కంట్రీస్ రిజెక్ట్ చేస్తున్నారు, మనం పెస్టిసైడ్స్ ఎక్కువ వాడతాం. సో దాన్ని మనం తగ్గించాలి, న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్ళిపోవాలి మనం. ఓకే, న్యాచురల్ ఫర్టిలైజర్ వైపు వెళ్ళిపోవాలని మోదీ గారు చెప్పారు అనమాట. సో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెకండ్ స్ట్రీమ్, క్రిటికల్ స్ట్రీమ్ అని చెప్పారు. మూడో క్రిటికల్ స్ట్రీమ్ ఆయన హైలైటింగ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. చాలా మటుకు ప్రధానమంత్రి అంటున్నారు ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఇదంతా మనం యూజ్ చేసి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ముందు ఎట్లా అంటే ఒక సర్టిఫికేట్ కావాలంటే మీరు ఎక్కడో వెళ్ళాల్సి వస్తుంది, ఇప్పుడు మనం మీ సేవకి వెళ్తే మీకు సర్టిఫికేషన్ వచ్చేస్తుంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే ఈ మీ సేవలు డబ్బులు కట్టొచ్చు మీరు, అప్పుడు మీరు వెళ్ళి ఎఫ్ఐఆర్ తర్వాత ఫైల్ చేసుకోవచ్చు. ఇది ప్రతి డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ అన్నీ ఇప్పుడు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వచ్చేసారు. ఫార్మర్స్ కూడా మొన్న నేను ఇన్కాస్ అని చెప్పి ఒక పెద్ద ఆర్గనైజేషన్ మన దగ్గర ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అక్కడ వెళ్తే వాళ్ళు ఈవెన్ శాటిలైట్ ఇమేజరీతోని వాళ్ళు చెప్తారు కాకినాడ అక్కడ వీళ్ళకి ఈరోజు ఎంత ఫిష్ ఉంటుంది, ఎక్కడ మీరు ఫిషింగ్ చేసుకోవచ్చు ఆలోచించండి. అది డైరెక్ట్లీ తెలుగులో కన్వే చేస్తున్నారు అక్కడ ఉన్న ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అక్కడ ఇండివిజువల్ బోట్స్లో వెళ్తున్న వాళ్ళకి కన్వే చేస్తున్నారు మెసేజ్. సో మన టెక్నాలజీ వాడుకొని ఈవెన్ దాట్ లెవెల్, మనం టెక్నాలజీ అంటే మనం ఏదో ఐటీ గీటీ అనుకుంటా కాదు, ఈవెన్ దాట్ లెవెల్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. మన నాలుగోదేమో గతిశక్తి, స్పీడ్ ఇంప్లిమెంటేషన్ చాలా మటుకు. అది మల్టీమోడల్ లాజిస్టిక్స్ ఉండొచ్చు. మనం నేషనల్ హైవే చూడండి, ఇప్పుడు ముందు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే మీకు గుంతలు ఉంటుండే రోడ్డు, ఇప్పుడు టోల్ ఇస్తే యూ కెన్ ట్రావెల్ అట్ గుడ్ స్పీడ్, ప్రాబ్లం లేదు. నేషనల్ హైవే ర్యాపిడ్గా ఎక్స్పాండ్ చేస్తున్నారు, రోజుకి 32 కిలోమీటర్లు నేషనల్ హైవే ఎక్స్పాండ్ అవుతుంది. సో దానికి కావాల్సిన మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇన్లాండ్ వాటర్ వేస్ మనం ఎప్పుడు యూజ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వారణాసి నుంచి హౌరా దాకా వెళ్ళొచ్చు, కలకత్తా దాకా ఇన్లాండ్ వాటర్ వేస్ రివర్ యూజ్ చేసి, గంగా కానీ యమున మనం యూజ్ చేయట్లేదు, ఇప్పుడు చేస్తున్నాం. అది ట్రాన్స్పోర్ట్కి వాడుకోవచ్చు. మన రోడ్డు మీద ఎందుకు వెహికల్స్ తీసుకెళ్ళాలి, రోడ్డు నీళ్ళలో ఫ్రీగా ఉంటుంది, యూ కెన్ క్యారీ కంటైనర్స్ అక్రాస్ బ్యాక్ అండ్ ఫోర్త్ అనమాట. సో అది మనం డెవలప్ చేస్తున్నాం. ఇంకోటి డిఫెన్స్ శక్తి, ఇప్పుడు మనం మాట్లాడాం ఆల్రెడీ దాని గురించి. ఇండియాస్ లీడింగ్ గ్లోబల్ పవర్. మనం బ్రహ్మోస్ అమ్ముతున్నాం ఇండోనేషియాకి, ఆల్రెడీ అమ్మేసాం, 3 యూనిట్స్ అమ్మేసాం, ఇప్పుడు ఒమాన్ కూడా అమ్మడం పోతున్నాం. సో మన వైపు నుంచి తయారు చేసే ఎక్విప్మెంట్ మనం వీఆర్ సెల్లింగ్ ఇట్ టు ద వరల్డ్ అనమాట. సో ప్రధానమంత్రి అదే అన్నారు, దట్ వీ హ్యావ్ టు మూవ్ ఇంటూ డిఫెన్స్ సెక్టర్ ఇన్ అ బిగ్ వే అనమాట. 5వ పాయింట్ అని ఏమన్నారంటే ఒకటి గ్రీన్ అండ్ బ్లూ ఎకానమీ. మనం ఒక హైడ్రోజన్ ట్రైన్ ఇంట్రొడ్యూస్ చేసాం, మనం మీరు చూసుంటారు. ఇట్స్ డెమాన్స్ట్రేటింగ్ టెక్నాలజీ. అది ఏదో రేపు 100 హైడ్రోజన్ ట్రైన్ తయారు చేయడానికి కెపాసిటీ, తర్వాత పెంచుకోవచ్చు. కానీ ఫస్ట్ అది స్టేబుల్ అయిన తర్వాతనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారనమాట. సో గ్రీన్ దాని తర్వాత కోస్టల్ ఏరియాస్లో మన దగ్గర ఉన్న ఓషన్ కానీ మెరైన్ కానీ కోస్టల్ ఏరియాస్లో ఉన్న టెక్నాలజీని, దాని తర్వాత గ్లోబల్ వార్మింగ్ని అంతా మనం చూసుకోవాలని చెప్పారు. అండ్ ఫైనలీ ది 7th వన్ ఇస్ ఇండియా సాఫ్ట్ పవర్. మనం యోగా, ఇంటర్నేషనల్ యోగా డే ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అందరూ అన్నారు ఏంటిది ఇంటర్నేషనల్ యోగా డే, యుఎన్ చెప్పారు, యుఎన్ దాన్ని ఒఫిషియల్గా డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 170 నుంచి 180 కంట్రీస్ ఇంటర్నేషనల్ యోగా ఫాలో చేస్తున్నాయి. యోగా ఇస్ బికమ్ అన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మన ఆయుర్వేద ఎట్లా ఎక్స్పోర్ట్ చేసాం, ఇప్పుడు యోగా టీచర్స్ వెళ్తున్నారు, మిగతా కంట్రీస్కి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈవెన్ ఇస్లామిక్ కంట్రీస్లో కూడా యోగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. సో మనకు చాలా మటుకు అదొక పెద్ద అడ్వాంటేజ్. అది కాకుండా మన దగ్గర టెక్నాలజీ వైజ్ కూడా విఎఫ్ఎక్స్ ఉండొచ్చు, యానిమేషన్ ఉండొచ్చు, అంతా మన సాఫ్ట్ పవర్ ఇది. ఓకే,
మన సాఫ్ట్వేర్ అని మాట్లాడితే కానీ దర్ ఇస్ సాఫ్ట్ పవర్ విత్ అస్ ఆల్సో. ఇది కూడా మనం పెంచుకోవాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఒక 7 పాయింట్స్ ఇచ్చారు. నౌ ఇట్స్ అ టైమ్ టు ఎక్స్పాండ్ ఆన్ దోస్ పాయింట్స్ అనమాట. ప్రతి పాయింట్ తీసుకొని దాని మీద ఎక్స్పాండ్ చేసుకుంటే ప్రతి స్టేట్ గవర్నమెంట్ కానీ, ప్రతి యూనియన్ టెరిటరీ కానీ, ప్రతి మినిస్ట్రీ కానీ వీళ్ళు చేయాల్సింది. ఓవరాల్ చూస్తే ఇట్స్ అ వెరీ గుడ్ రిపోర్ట్ కార్డ్. దాని మీద ఇంప్లిమెంటేషన్ మీద ఉంటుంది. ఇంకా చాలా మటుకు మనం ప్రోగ్రెస్ చేసాం, కానీ ఇంకొక ఫాస్ట్ వెళ్ళొచ్చు. చైనా కానీ మిగతా అడ్వాన్స్ కంట్రీస్ని క్యాచప్ చేయడానికి మనం కష్టపడి పనిచేయాలి. దానికి కూర్చొని మాట్లాడడం కాదు. దట్ ఈస్ వాట్ ద మెయిన్ థింగ్స్. రైట్ సార్. సో ఈ సెక్టర్ గురించి చెప్పారు అండ్ ఆల్సో దాని గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ కూడా సెట్ చేశారు అన్నట్టు క్లియర్గా రిపోర్ట్ కార్డ్ ఇచ్చారు ఆయన. రైట్. సో దట్ డాక్యుమెంటేషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్ అన్నమాట. బట్ ఇదే పేస్తో వెళ్తే 2047కి నిజంగానే వికసిత్ భారత్, డెవలప్డ్ ఇండియా అవుతుందంటారు? స్లోగన్ కాదు అది. వికసిత్ భారత్ అనేది ఇట్స్ నాట్ ఎ స్లోగన్. దాంట్లో క్లియర్గా మీరు డిమార్కేట్ చేస్తున్నారు. ఇప్పుడు యోగా ఉంటే కూడా యోగా ఎంత ఎక్స్పోర్ట్ చేసాం, మన ఆయుర్వేద ఎంత ఎక్స్పోర్ట్ చేసాం, మన స్ట్రెంగ్త్ ఇదంతా ట్రెడిషనల్ స్ట్రెంగ్త్, సిద్ధ కానీ ఆయుర్వేద కానీ అది మనం ఏం చేసాం. దాంతోపాటు చెప్పాను చూడండి, సాఫ్ట్ పవర్ ఒకటి ఉంటుంది, మన బ్రెయిన్స్ అన్నమాట. మన యంగ్స్టర్స్ దగ్గర ఉన్నది విఎఫ్ఎక్స్ ఉండొచ్చు, యానిమేషన్ ఉండొచ్చు. మన చిప్స్ గురించి మాట్లాడడం, చిప్స్ వీ కెన్ బికమ్ అ బిగ్ ఎక్స్పోర్టర్ టుమారో ఆఫ్రికా కానీ మిగతా దేశాలకి. ఎందుకంటే వాళ్ళు కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ చూస్తారు. వాళ్ళు అమెరికన్ చిప్స్ అఫోర్డ్ చేయలేకపోతారు. అమ్మరు కూడా అమెరికా వాళ్ళు లో అండ్ చిప్స్ అమ్ముతారు. ఇప్పుడు ఎన్విడియాకి ఇండియాలోనే యూనిట్ ఉంది ఒకటి. సో మనం చాలా మటుకు మన ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. వీ కాంట్ బి జస్ట్ డిపెండెంట్ ఆన్ 1 ఇండస్ట్రీ ఆర్ 2 ఇండస్ట్రీ. మిగతా అన్ని ఇండస్ట్రీస్ మనం చూసుకోవాలి. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ దీని అన్నిటికంటే ఒక బ్యాక్ బోన్గా ఉంటుంది. మన దగ్గర చాలా మటుకు కోట్ల దగ్గర మన దగ్గర ఎంఎస్ఎంఈస్ ఉన్నారు, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడాలి మనం. వాళ్ళకున్న ప్రాబ్లం, మన పేమెంట్ సిస్టమ్స్ కోసం గవర్నమెంట్ కొత్త చట్టం తీసుకొచ్చారు. వాళ్ళకి ఎట్లా పేమెంట్స్ ఇవ్వాలి, ఎన్ని రోజుల పేమెంట్స్ ఇవ్వాలి వాళ్ళకి స్మాల్. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు పేమెంట్స్ డిలే చేస్తారు ఈ వెండర్స్కి. ఇప్పుడు చేయలేరు మీరు. వితిన్ 45 days ఆఫ్ డెలివరీ యూ హ్యావ్ టు గివ్ ఇట్ యాజ్ పర్ క్రెడిట్. ఇవ్వకపోతే మీ మీద ఫైన్ ఉంటుంది. ఇదంతా గవర్నమెంట్ కొంచెం చట్టాలు తీసుకొచ్చి చట్టం మీదనే నడుస్తుంది ఇదంతా. ఎందుకంటే లేకుంటే రూల్స్ లేకుంటే ఏం చేయలేరు మీరు. కొత్త చట్టాలతోనే శాంతి యాక్ట్ ఉండొచ్చు, గ్రీన్ రెవల్యూషన్ ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి. గవర్నమెంట్ హస్ గివెన్ యూ ఫీల్డ్. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ దీంట్లో చాలా మటుకు ఆపరేట్ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ వైపు నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.